హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మా అమ్మాయికి లాస్ట్ 10 డేస్ బ్యాక్ సీమంతం చేశామండి. సో ఆ వీడియో ప్రిపరేషను అండ్ ఫంక్షన్ ఎలా జరిగిందన్నది మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ముందుగా మేమే డెకరేషన్ చేసుకున్నామండి. అంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అవి తీసుకున్నాము, స్టాండ్ తీసుకున్నాము, ఇలా బ్యాక్ డ్రాప్ క్లాత్, ఇంకా ఫ్లోర్ మ్యాటు, ఇలా అన్నీ తీసుకొని, అంటే ముందుగానే ఒక డిజైన్ అనుకున్నాము. ఆ డిజైన్ ప్రకారం ఏం కావాలో అన్నీ తీసుకున్నాను. పూర్ణ మార్కెట్లోనే కొన్నాను. ఒకే ఒక ఐటెం మటుకు ఇంకా ఆన్లైన్లో తెప్పించాను. అంటే ఇవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే మనం ఎన్నిసార్లు ఎన్ని డిజైన్లన్నా మార్చుకొని చేసుకుంటూ ఉండొచ్చు కదండి. సో ఒకసారి కొనేస్తే ఇంకా నెక్స్ట్ టైం నుండి మనం ఏది కావాలంటే అది చేసుకోవచ్చు అనమాట. సరే ఇంట్లోనే కదా అని చెప్పి ఇంకా మేమే చేసేసుకున్నాము డెకరేషన్ కూడా. ఈ డెకరేషన్కి ఇలాగా 5500 ఖర్చు అయ్యిందండి. సో ముందు రోజే మా అమ్మాయి ఇలా మెహందీ పెట్టించుకుంది. బ్యూటీ పార్లర్ అమ్మాయే వచ్చి పెట్టిందండి. అయితే ఫోటోలో ఉన్నంత క్లారిటీ రాలేదనే చెప్పాలి. ఫోటోలో అయితే చాలా బాగుంది, ఇక్కడ అంటే కొంచెం తేడా వచ్చిందనమాట. సో మొత్తానికి మెహందీ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా చూడండి, ఫైనల్గా మేము మార్చి మొత్తానికి ఇలాగా సెట్ చేసాము డెకరేషన్ అంతా కూడా. సో ఫైనల్ లుక్ అయితే ఇదన్నమాట. ఎందుకు ఇంత చిన్న ప్లేస్లోనే చేయాల్సి వచ్చిందంటే, ఈస్ట్ వైపు అమ్మాయి ఫేస్ ఉండాలి కాబట్టి ఆ విధంగా అక్కడే సెట్ అయింది. లేదంటే చక్కగా కొంచెం పెద్దదే చేసుకోవచ్చు. ఈస్ట్ ఫేసింగ్ కోసం అంత చిన్న ప్లేస్లో చేసుకోవాల్సి వచ్చింది. సీమంతం చేయడానికి ముహూర్తం కూడా ఉంటుందండి. 11:26కి ముహూర్తం చెప్పారు పంతులు గారు. సో ఆ టైంకి అమ్మాయిని కూర్చోబెట్టి మనం అన్ని కార్యక్రమాలు చేయాలి. అందరికీ కూడా డౌట్ అనమాట, అసలు సీమంతం అంటే ఏం చేస్తాము అని. మా ఇంట్లో కూడా ఇదే ఫస్ట్ టైం సీమంతం చేయడం. యాక్చువల్గా ఏంటంటే, మరి అమ్మాయి అత్తగారి ఇంట్లో ఉన్నప్పుడు మనం వెళ్ళి ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ ఇచ్చేసి అమ్మాయిని తీసుకొస్తాం కదా, డెలివరీకి అని పుట్టింటికి తీసుకొస్తాము. సో జనరల్గా మా ఇళ్ళల్లో జరిగేది అదే. కాకపోతే ఇక్కడ అమ్మాయి అత్తగారికి 9వ నెలలో సీమంతం చేసుకునే ఆనవాయితీ ఉంది. సో 9వ నెల వరకు అక్కడ ఉంచి అప్పుడు జర్నీ చేయించలేం కదా. సో అందుకని మేము 7వ నెలలో తీసుకొచ్చేసి 9వ నెలలో వాళ్ళ అత్తగారు మామగారు వచ్చి ఇక్కడ సీమంతం చేశారనమాట. కానీ ఫస్ట్ పుట్టింటి వాళ్ళే చేయాలి అన్నారు. అందుకని నేను ఫస్ట్ అమ్మాయికి పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పెట్టి, తర్వాత పసుపు కుంకుమ చలివిడి చీర గాజులు పువ్వులు ఇవన్నీ కూడా అమ్మాయి ఒళ్ళో పెట్టాము. తర్వాత మా వారు నేను కలిపి అక్షంతలు వేసి ఇది సీమంతం చేసామండి. అంటే మనకి ఇంకా ఎక్స్ట్రాగా ఫ్రూట్స్, స్వీట్స్ ఇవ్వడం అనేది ఉంటుంది కదా, మేము ఒక 5 రకాలు ఇచ్చినట్టుగా చేసామన్నమాట. చలిమిడితో కలిపి చలిమిడి, లడ్డూలు, కాజాలు, మైసూరుపాకు అండ్ కోవా ఇవైతే ఇచ్చామండి. అంటే లడ్డూను కాజా ఎక్కువ ఇచ్చాము, మిగతా మైసూరుపాకు కోవా అన్నది ఇంకా ఎక్స్ట్రా అనమాట. ఒక 5 ఐటమ్స్ అవుతాయిలే అన్నట్టు ఇచ్చాము. అందులో మైసూరుపాకు మా వదిన ఇచ్చింది. తన ముందుగానే చెప్పింది, మీరు ఏదైనా ఒక ఐటెం పెట్టినప్పుడు ఆ ఐటెం డబ్బులు నేను ఇస్తానని. సో తను కూడా ఒక చీర జాకెట్ పెట్టి ఇలా మైసూరుపాకు ఇంకా ఫ్రూట్స్ ఇచ్చిందనమాట. సో ఇంకా మేమిద్దరం అయిపోయిన తర్వాత వాళ్ళ అత్తయ్య గారు వచ్చి ఆవిడ చేశారనమాట. ముందుగా అమ్మాయి కాళ్ళకి పసుపు రాసి పారానికి బొట్టు పెట్టి గంధం రాసి, ఇంకా అలాగే ఇంకా అమ్మాయికి గాజులు, మెయిన్గా ఏంటంటే గాజులు వేయడం అనేది ఇక్కడ సంప్రదాయము. వచ్చిన వాళ్ళందరి చేత కూడా గాజులు వేయించాము. అందుకోసమని ఒక 3 డజన్లు గాజులు నేను తీసుకున్నాను. వాళ్ళ అత్తయ్య గారు ఒక 2 డజన్లు తీసుకొచ్చారు. టోటల్గా 5 డజన్స్ అనమాట. కానీ వేసింది 3.5 డజన్స్ వేసాము. అమ్మాయి అత్తగారు కూడా చీర జాకెట్టు ఇలా ఫ్రూట్స్ వాళ్ళు ఒక 3 రకాలు ఇచ్చారండి. చలిమిడి, లడ్డు
మైసూర్ పాక్ ఇచ్చారు. అంటే ఇవన్నీ కూడా మేము ఇక్కడే ఆర్డర్ ఇచ్చేసాము వైజాగ్లోనే. లక్ష్మీ గణపతి స్వీట్స్ ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది కదండి, బొబ్బట్ల షాపు ఎంవీపీలోది. సో మా పిల్లల పెళ్ళి దగ్గర నుండి సార్ ఏదైనా కావాల్సి వస్తే వాళ్ళకే ఆర్డర్ ఇచ్చేస్తామన్నమాట. వాళ్ళు కూడా చక్కగా మనం చెప్పిన సైజు కూడా చేస్తారు. చాలా బాగుంటాయి కదా అక్కడ స్వీట్స్ అంటే అందరికీ ఇష్టమే. సో ఇంకా అమ్మాయికి కొంచెం ఏదైనా చలిమిడి కానీ ఏదైనా తినిపించాలి. అమ్మాయి అత్తగారు అయితే చలిమిడి ఆవిడే చేసి తీసుకొచ్చారు. సో ఇంకా ఈ ఫంక్షన్ వరకు అయితే నేను ఎక్కువ మందికి చెప్పలేదండి, ఒక 50 మెంబర్స్ వరకే చెప్పాను. ముందు బయట నుంచి చేద్దామా ఇంట్లో చేద్దామా అని కూడా ఆలోచించాము. కానీ సీమంతం కదా, ఇంకా ఇంట్లోనే నెమ్మదిగా చిన్నగా చేసుకుందాము, బారసాలు కొంచెం గ్రాండ్గా చేసుకుందామని చెప్పి ఇంట్లోనే పెట్టుకున్నాం అన్నమాట. ఇంట్లోనే కదా, ఇంకా ప్లేస్ కూడా సరిపోదు. జస్ట్ అలా కొంచెం పెద్దవాళ్ళని అండ్ పక్కన నైబర్స్ వాళ్ళని పిలిచాము. ఇంకా నా వైపు కానీ మా వారి వైపు కానీ ఫ్రెండ్ సర్కిల్ని ఎవరిని పిలవలేదు ఈసారి. అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకా చేయాల్సింది బారసాలు అనేది ఉంటుంది కదండి. సో ఆ టైంలో మనం అందరినీ పిలుచుకొని చేద్దాంలే అని చెప్పి ఈసారికి కొంచెం మందితోనే ఫంక్షన్ కానిచ్చేసాము. వాళ్ళ అత్తయ్య గారు అయితే అలా స్వీట్స్ ఇస్తున్నప్పుడు ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్కలాగా ఇలాంటి బిడ్డ కావాలి అలా చెప్పారనమాట సరదాగా. ఇప్పుడు పిలిచాం కానండి, అందరికీ కూడా అదే డౌట్ ఉండిందనమాట, సీమంతం అంటే ఏం చేస్తారని. సీమంతం అంటే సేమ్ మనకి పెళ్లి కూతురు లాగానే, పెళ్లి కూతురు అప్పుడు ఎలా చేస్తామో సేమ్ అలాగే సీమంతం అప్పుడు కూడా చేస్తాము. కాకపోతే ఇక్కడ స్వీట్స్ మెయిన్ ప్రధానంగా ఇస్తాము, అలాగే గాజులు వేస్తాము, ఇవి కంపల్సరీ అనమాట సీమంతం అంటే. సీమంతం అప్పుడు హస్బెండ్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుందండి. సో ఆ రోజు ఏంటంటే జుట్టు దువ్వి పాపిడి తీయాలంట తన భార్యకి, అంటే అంత అపరూపంగా చూసుకోవాలని చెప్తారనమాట. సో ఈ విషయం మాకు తెలీదు, అక్షింతలు మాత్రమే వేశారు అల్లుడు గారు. అమ్మాయికి ఆడబడుచు అవుతారు ఈమె, ఆమె కూడా వచ్చారు. తను కూడా చీర జాకెట్ స్వీట్స్ తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ స్వీట్స్ తీసుకొచ్చారండి. నిజంగా అబ్బా ఆ స్వీట్స్ చూస్తుంటే చాలా భయం వేసింది అనమాట, ఏం చేయాలరా బాబు ఇన్ని స్వీట్స్ని అని. కానీ అందరూ అభిమానంతో తీసుకొస్తారు కదండి. సో ఇంకా అలా వచ్చిన వాళ్ళందరూ నెక్స్ట్ మేమిద్దరం అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలా అక్షంతలు వేసి అమ్మాయికి గాజులు వేయడం అనేది మటుకు చేయించాము. గాజుల సైజు కూడా బ్యాంగిల్స్ కొనడానికి వెళ్ళినప్పుడు ఆ బ్యాంగిల్స్ షాప్ వాళ్ళు చెప్పారు, ముందు కొంచెం అంటే ఒరిజినల్ సైజు కన్నా ఒక 2 రకాల సైజులు పెద్దవి తీసుకోండి, ఒరిజినల్ సైజు ముందుకు వచ్చేటట్టు చూసుకోండి, అంటే పెద్ద సైజు అయితే వెనక్కి వెళ్తాయి కదా కొంచెం చేతికి, అలా చెప్పారనమాట. సో ఇదేదో బాగానే ఉందని చెప్పి ఒరిజినల్ సైజు కన్నా బిగ్ సైజు అంటే నెక్స్ట్ బిగ్ సైజ్ తీసుకొని అలా సైజుల వారీగా తీసుకున్నాం, ఒక 3 డజన్లు. లక్కీగా అలాగే సరిపోయిందండి, అదైతే కొంచెం టెక్నిక్ బాగానే ఉంది. అండ్ గాజులు ఎక్కించడానికి కూడా గాజులు కూడా జతలు లెక్క ఉంటాయటండి దీనికి. సో వచ్చిన వాళ్ళందరి చేత వేయించాలన్న ఉద్దేశం ఉంది తప్ప ఇంకా గాజులు డజన్ లెక్క పెట్టుకుంటూ వేయడం అనేది లేదు. జనరల్గా అయితే ఉంటుందంట, అది కూడా కుడి చేతికి ఒక జత ఎక్కువ వేస్తారటండి, ఎడం చేతికి తక్కువ వేస్తారంట. ఇంచుమించుగా 22 జతలు 24 జతలు అలా వేస్తూ ఉంటారంట. సో మేము మా మొత్తానికి 3 డజన్లున్నర గాజులు వేసాము. సీమంతం అప్పుడు అసలు ఆ గాజులు వేయడంలో ఉద్దేశము ఏంటంటే చేతుల్లో నరాలకి అండ్ మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు గర్భాశయానికి అవినాభావ సంబంధం ఉందటండి. సో చేతిలో నరాల ఒత్తిడితో
గర్భాశయంలో నరాలు ఒత్తిడి పెంచి సుఖప్రసవం జరిగేలా అంటే నార్మల్ డెలివరీ జరిగేలాగా చూస్తుందంట. సో అందుకని చేతి నిండా గాజులు వేస్తారట. అసలు అమ్మని తీసుకురావడం అవ్వలేదండి. సో నాన్న ఒకళ్ళే వచ్చారు, వచ్చి ఆశీర్వదించి వెళ్ళారు. అలాగే ఇంకా కాకినాడ నుండి మా చిన్నాన్న పిన్ని కూడా వచ్చారు. అసలు సీమంతం అనేది కూడా ఎందుకు చేస్తారు అంటే గర్భిణీ స్త్రీకి అండ్ లోపల ఉన్న బిడ్డకి ఇద్దరికి మానసిక ఆనందాన్ని కలుగజేయడం కోసం ఈ ఏర్పాటు చేశారండి. అలాగే తల్లి బిడ్డ ఇద్దరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి పెద్దలందరూ వచ్చి దీవించడమే ఈ మెయిన్ ఉద్దేశం అన్నమాట సీమంతానికి. నేను తాంబూలంలో ఒక స్టిక్కర్ ప్యాకెట్ అండ్ బ్యాంగిల్స్ ఇంకా ఒక చిన్న డాల్ బొమ్మ అయితే వేశానండి సరదాగాను. అలా తాంబూలంలో పెట్టి ఇచ్చాము. అవి అందరూ బొమ్మలు చూసి చాలా సరదా పడ్డారు. సో నెక్స్ట్ అమ్మాయికి ఇచ్చిన శారీ కూడా మేము అప్పటికప్పుడే ప్యాక్ చేసి వచ్చిన వాళ్ళందరికీ మా వాళ్ళందరికీ ఇచ్చేసామన్నమాట. వాళ్ళ అత్తగారికి ఇచ్చినవి అక్కడికి వెళ్ళి పంచుకుంటారు, వాళ్ళు ఇచ్చినవి నేను ఇక్కడే ఆ రోజే ప్యాకింగ్ చేసేసి అప్పటికప్పుడు ఇచ్చేసాము. ఆల్మోస్ట్ అందరూ వచ్చారండి, చెప్పిన వాళ్ళందరూ, ఒకరిద్దరు తప్ప మిగతా అందరూ వచ్చారు. ఇంకా ఇద్దరు ముగ్గురు అయితే ముందే మార్నింగే వచ్చేసి వాళ్ళకి ఇంకా వేరే ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పి వేరే ఊర్లు వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోయారు. నేను ఫుల్ బిజీగా ఉన్నాను కదా, ఇంకా వీడియో తీసే కార్యక్రమాన్ని అయితే చామంతికి అప్పచెప్పాను. తను తీసిందనమాట ఈ వీడియో అంతా నా కోసం. పాపం కష్టపడింది, మొత్తం ఫుల్ వీడియో అంతా తీసింది. థ్యాంక్ యూ చామంతి. చామంతికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి, చామ్స్ గార్డెన్ అని ఉంటుంది. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి తన ఛానల్ని కూడా. మొక్కల్ని చాలా బాగా పెంచుతుంది. ఆ మొక్కల తాలూకు వీడియోస్ అన్నీ కూడా పెడుతుంటుంది అనమాట. ఎవరైనా చూడాలి అనుకుంటే చామ్స్ గార్డెన్ అని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొంచెం సేపు మనం ఇలా వదిలేద్దామండి వీడియోని, మళ్ళీ లాస్ట్లో కలుద్దాము. సీతా సీమంతం రంగరంగ వైభవములే ప్రేమ నింగి నేల సంబరములే కోసల దేశము మురిసి కోయిలై ఆసల పల్లవి పాడే పున్నమి ఆమని కలిసి వెల్లువై కన్నుల పండుగ చేసే మన శ్రీరాముని ముద్దుల రాణి సీతమ్మ అవుతోంది. సీతా సీమంతం రంగరంగ వైభవములే ప్రేమానందం నింగి నేల సంబరములే. అమ్మలక్కలంత చేరి చెమ్మ చెక్కలాడి పడి చీరనిచ్చి సారనిచ్చరే జుట్టు తువి నవ్వురు ముచ్చమంతా బొట్టు పెట్టి భర్త గారు దగ్గరయ్యనే. అమ్మలక్కలంత చేరి చెమ్మ చెక్కలాడి పడి చీరనిచ్చి సారనిచ్చరే జుట్టు తువి నవ్వురు ముచ్చమంతా బొట్టు పెట్టి భర్త గారు దగ్గరయ్యనే. కాశ్మీరమే కుంకుమ పువ్వే కవిళ్ళతో పంపే కర్ణాటక రాజ్యం నుంచి కస్తూరియే చేరే. అరే వద్దు వద్దు అంటున్న ముగ్గురక్కలు కూడి ఒక పని చేయనివ్వరే. సీతా సీమంతం రంగరంగ వైభవములే ప్రేమ నింగి నేల సంబరములే. పుట్టినింటి వారు వచ్చి దగ్గరుండి ప్రేమతోటి పుల్లు పోసినట్టు జరుగులే. మెట్టినింటి వారు నేడు పట్టరాని సంబరంతో పసుపు కుంకుమ ఇచ్చినట్టులే. రామనామ కీర్తనలు మారు మోగు ఆశ్రమాన కాను పింగ తేలికౌనులే. అమ్మ కడుపు చల్లగాను అత్త కడుపు చల్లగాను తల్లి బిడ్డలిల్లు చేరులే. ముత్తైదుల ఆశీస్సులతో అంతా నీకు శుభమే. అటు ఇటు బంధం ఉన్న చుట్టాలంతా మేమే. ఎక్కడున్నాను కానీ చక్కనైన కళ్యాణి రామరక్ష నీకు ఎప్పుడు.
దేవి సీమంతం సంతసల వంత పాడని ప్రేమానందం గుండెలోన నిండిపోయిని అంగనలందరూ కలిసి కోమలికి మంగళ హారతులనరే వేదము గానము చేసే ఆశ్రమము చలన దీవెనల సఖే శుభయోగాలతో వెనకే సాగే సుతుని కనవమ్మ దేవి సీమంతం సంతసాల వంట పాడని ప్రేమానందం గుండెలో నిండిపోయింది. ఏదో మేము ఫోటో తీసుకోవాలి మా ఇద్దరు తీస్తున్నావు ఇటు ముగ్గురికి తీస్తున్నావే నలుగురికి నలుగురికి నలుగురు నలుగురు ఇలా చెప్పి మళ్ళీ రాకపోతే మళ్ళీ నుంచో ఇంకా లైట్ రాలి కంగారు ఒకటి తర్వాత ఇచ్చేయండి ఇప్పుడు ఒకటి ఇచ్చేయండి పన్నయ్యకి నేను ఇస్తాను ఇవన్నీ కూడా క్యాప్చర్ చేయాలి కదా
థ్యాంక్ యూ. హారతిచ్చి అమ్మాయికి శ్రీమంతం పూర్తి చేశాము. ఐస్ క్రీమ్ తెచ్చింది, బాగుంది. చక్కగా అందరూ తిని వస్తారు. ఓకే, అలా చూస్తాను. జడ అంట జడ జడ తిప్పమ్మ. ఎంత పెద్ద పూలు పెట్టుకుందో కదా. ఏంటి గోల? ఓ మై గాడ్, ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారా? ఇవ్వలేదు చెయ్యలేదు, అది ముందు అడిగా కాళ్ళు ఏంటి మా నేను చూడడానికి కూడా రావడానికి అవును. చెప్తారు కదా తీసుకెళ్తున్నాడు. నీకు ఇచ్చానని చెప్తాను. వీడియోలో ప్రూఫ్ కూడా ఉంది. ఏంటి ప్రూఫ్? నువ్వు తీసుకునేది నేను తీసుకుంటాను. ఇద్దరు ఇలా నిలబడాలి, ఇటు చూస్తే తెలుస్తుంది. తీసు గాజులు దేవి గాజులు అని ఎక్కించుకుంటే అదే వాళ్ళ అత్తయ్య గారు తెచ్చిన మీదే. కానీ ఆరెంజ్ కొంచెం పెద్దవి,
ఇంకొంచెం చిన్నవి. లేదంటే చూడండి మీరే ఆ రోజు మా ఇంట్లో ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నాయో. నిజంగా స్వీట్ షాపే ఇక్కడ ఉన్నదా అనిపించింది ఆ రోజు నాకైతే. చాలా రకాల ఐటమ్స్ అయితే వచ్చాయి. స్వీట్స్ బాగా తినే వాళ్ళకైతే పండగే పండగ అండి. మా అమ్మాయికి బ్లెస్ చేయండి మీరు కూడా. చక్కగా నార్మల్గా డెలివరీ అయిపోయి తల్లి బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో మీరు కూడా బ్లెస్ చేయండి. చూసారు కదండి వీడియో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కళాపిని స్టోరీస్.